ఎందుకంటే రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడిగా నా కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంత ఎస్ఐగా అంటే సిఏగా ప్రమోషన్ రావడం, గుంటకలకు వేయడం, గతంలో తరకామణి కేసులో ఒక కంప్లైంట్ దారుడుగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడగట్టాలనేటువంటి ఆలోచనతో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఇది ఇంటెన్షన్ గా మీరు అందరూ చూస్తా ఉన్నారు, మన ప్రజలంగా అర్థమైపోతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ దారుని ఏ విధంగా హతమార్చాలా అంటే భవిష్యత్తులో ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి శిక్ష నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డానని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా అంటే మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే చదువులో కానీ విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి తరుణంలో దాదాపుగా ఇప్పటికి రాష్ట్రంలో 3 ఆఫీసర్స్, 3 పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు హత్యకు గురి కావడం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా స్పందిస్తా ఉన్నారు. చాలా ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అంటే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. వాటి మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి త్వరలోనే ప్రభుత్వం కూడా, ఎందుకంటే మీరు చూసింటారు దాదాపుగా 12-13 టీములు కూడా ఈ ఎంక్వైరీకి కూడా పంపించడం కూడా జరిగింది. మరి ఏదేమైనా కూడా ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకుని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతో మేము ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులు కూడా మా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఎందుకంటే వాడు నిజంగా మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల్లో ఉండేవాడు, మాకు అల్లుడు అవుతాడు. వాడిని మేము చేతులతో ఎత్తుకొని దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి వాడిని ఎత్తుకొని తిరిగాం. వాడు ఎప్పుడు కూడా మాకు ప్రతి విషయంలో అన్ని విషయాలు చెప్పేవాడు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మామ ఈ రకంగా ఉందని చెప్పి ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకోవాలా, అది మేము బాధపడుతున్నటువంటి సందర్భం. లేకపోతే ప్రతి విషయాన్ని మాతో చెప్పేటువంటి వ్యక్తి ఈ విషయం మాత్రం మాతో షేర్ చేసుకోవాలని చాలా బాధాకరం. ఎందుకంటే మా చేతులతో వాడిని పెంచి ఒక ప్రయోజకుడైనాడు. ఆ ప్రయోజకుడైన తరుణంలో ఒక సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత దారుణాన్ని పాల్పడతాయని ఊహించలా. ఏదేమైనా కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది, మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.